రవితేజ గారి కాంబోలో అయితే వస్తున్నటువంటి హ్యాట్రిక్ మూవీ అని చెప్పొచ్చు ఇది. సో చాలా హైప్ అయితే ఇచ్చారు. నుంచి చాలా బాగుంటుంది, హైప్ ఉంది, ఓవర్ ఐ మీన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది అని చెప్పి చాలా చాలా అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో భాగ్యశ్రీ మనం అటు యాడ్స్ లో చూసాము, అలాంటి తరపుడు మెయిన్ అంతా కనిపించడం జరిగింది. అయితే సినిమా ఎలా ఉంది అన్నది మనకి ట్రైలర్స్ లోనే చూపించేశారు. లైక్ హీరో అన్నది ఆఫీసర్ అని చెప్పారు, లైక్ ఏమంటారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పడం జరిగింది. అండ్ తను రైడ్ చేయడానికి వెళ్తున్నాడు, అది కూడా మన జగపతి బాబుకి. అక్కడ ఏం జరిగింది అన్నది మిగతా సినిమా అంతా. కాకపోతే హరిశంకర్ గారు ముందే చెప్పారు సో రైడ్ బట్ మేము అలా తీస్తే బాగోదు, అది కమర్షియల్ విలన్ ఇంటికి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేశాడు అనమాట. బానే ఉందని పాటలు వచ్చినాయి అలా మాత్రం తెలియలేదు. ఓవరాల్ పాటలు అయితే చాలా బాగున్నాయండి. సినిమా బోర్ కొట్టినప్పుడల్లా పాటలు అయితే ఊరక కలిగించాయని చెప్పొచ్చు. మిక్కీ జమేర్ గారు ఫస్ట్ టైం ఆయన దగ్గర నుంచి ఇంత మాస్ లెవెల్లో సాంగ్స్ వింటుంటే మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. ఎక్కడో ఆశించినంత స్థాయిలో హరిశంకర్ లేదు అని అయితే అనిపించింది. పక్క రీమేక్స్ ని నమ్ముకోవడంలో తీసుకుంటే బాగుండు కదా అని కూడా మధ్య మధ్యలో కలగడం జరిగింది. అండ్ మనం భాగ్యశ్రీ అంటే మనకి ఎక్కువ రష్మిక మందలా కనిపిస్తుంది అండి. హైట్ గా ఉన్న రష్మిక మందలా కనిపిస్తుంది. తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దాన్ని బట్టి దానికి ఇంకా వచ్చే అవకాశం అయితే చాలా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా వర్త్ అయితే పర్వాలేదు, చూడొచ్చు. కృష్ణర్ బచ్చన్ రవితేజ గారి యాక్టివ్నెస్ అయితే మన సినిమాలో అలా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక చోట ఎక్కడో ఎంత అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ అయితే ఆయన సీన్స్ అన్ని రీక్రియేట్ చేయడం ఇవన్నీ మాత్రం కాస్త అవసరమా అని అనేది అనిపించింది. సో అదొక్కటే డ్రాబ్యాక్ అనిపించిందమ్మా, మిగతాదంతా మాత్రం